హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఎప్పట్లానే ఈవేళ కూడా ఓ మంచి కథ పర్మనెంట్. రచన ఆనంద మైత్రేయం గారు. మరి కథలోకి వెళ్ళిపోదామా? నీలవేణికి కోపం, దుఃఖం ఒకేసారి కలిగి తన శరీరం మీద చెదిరిన చీరని, జాకెట్ని చూసుకుంది. భర్తకి ఇబ్బంది లేకుండా ఉండాలని విప్పేసిన 3 గుండీలని అతను కనీసం పట్టించుకోలేదు. ఆమె వేదన్ని అది మరింత రగిల్చింది. ఆమె వక్షద్వయం బరువెక్కింది. ఆమె పక్కన జరిగి పడుకున్నాడు. ఒంటి మీద చెయ్యేశాడు. ఆమె కళ్ళు మూసుకుంది. అతను ఒక డ్యూటీలా తన కోరిక తీర్చేసుకున్నాడు. 3 నిమిషాలు. మళ్ళీ పక్కకి జరిగి అటు తిరిగి పడుకున్నాడు. జాకెట్ గుండీలను పెట్టుకుని చీర సరిగ్గా జరిపి అటు తిరిగి పడుకుంది. కానీ ఆమెకి నిద్ర పట్టడం లేదు. అతని గురక మరింత కొంగదీస్తోంది. ఆమెకి అర్థమవుతూనే ఉంది, భర్తకి తానంటే పెద్దగా ఇష్టం లేదని. పక్క ఊర్లో ఉండే మరదలు దగ్గరికి ఎప్పుడు వెళ్తూ ఉంటాడని అందరూ చెప్పుకోవడం కూడా తెలుసు. ఆమె ఏనాడు ఒక్కసారి కూడా పోట్లాట పెట్టుకోలేదు. ఈశ్వర్తో ఆమెకి పెళ్లి జరిపించిన తల్లి తండ్రి పోయారు. ఆమె ఏకాకి అని అతనికి తెలుసు. ఒకవేళ గొడవ పెట్టుకుంటే నష్టపోయేది నీలవేణి. ఆమెకి సాయం చేసేవాళ్ళు లేరు. అతను ఆమెని వదిలేసి వెళ్తే పిల్లల గతి ఏమవ్వాలి? మర్నాడుదయం, నేను మీ మేనేజర్ ఇంటికి వెళ్ళను, ఖచ్చితంగా కోపంగా చెప్పింది నీలవేణి భర్తతో. ఎందుకు వెళ్ళవు? ఈశ్వర్ ప్రశ్నించాడు. నేను వెళ్ళనంటే వెళ్ళను, అంతే, చెప్పాను కదా. ఎందుకు వెళ్ళవు అంటూ ఈశ్వర్ కొంచెం నిరాశతో అడిగాడు. మేనేజర్ వ్యవహారం ఏమాత్రం బాలేదు అని చెప్పింది. నువ్వు వెళ్ళకపోతే నాకు ప్రమోషన్ ఎప్పటికీ ఇవ్వడు, ఇంకొకరితో కూడా ఇవ్వకుండా చేస్తాడు. ఈసారి ఈశ్వర్ కళ్ళలో వేదన కనిపించింది. క్షణకాలం తర్వాత రెండోసారి అడిగాడు. చూడు నీలా, ఇప్పుడు ఒక్కసారి ఒప్పుకొని కొన్నాళ్ళు ఆయనకి వండి పెడితే మన జీవితం పూలబాట అవుతుంది. ఆలోచించు. నన్ను అక్కడికి వెళ్ళమని విధిలేని పరిస్థితి తేవద్దు. మీ మరదల్ని వంట మనిషిగా పంపొచ్చు కదా అంటూ గురి చూసుకొట్టింది నీలవేణి. గతుక్కుమన్నాడు ఈశ్వర్. అయినా వెంటనే, దానికి వంట రాదు, మరింత నాశనం చేస్తుంది. అయినా నాకు కావాల్సింది నీ సాయం, సలహా కాదు అంటూ కోపంగా వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఎక్కడికి వెళ్తాడో ఆమెకి తెలుసు. ఆఫీసర్ల బంగ్లాలో పనివాళ్లున్నారు. వంట మనిషి అవసరం పడింది. ఆఫీస్కి కొత్తగా వచ్చిన మేనేజర్ ఈశ్వర్తో అన్నాడు, ఇంటికి వచ్చి చేసే వంట మనిషి చూసిపెట్టు. బయట హోటల్లో తిండి అస్సలు నచ్చడం లేదు, పడడమూ లేదు అంటూ తన ఇబ్బంది చెప్పాడు. సార్, మనిషి దొరుకుతుంది, కానీ ఆమె కోసం డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారు? నేను మీ సేవకుణ్ణి కదా, వంట కూడా నేనే చేస్తాను అని చెప్పాడు. వద్దు ఈశ్వర్, నువ్వు ఆఫీసర్లోనే నా సేవకుడివి. ఇంటి దగ్గర పనులు నీ చేత చేయించుకోను. నాకు ఎవరైనా ఆడమనిషి కావాలి అంటూ మేనేజర్ తిరస్కారంగా చెప్పాడు. ఆయన ఈశ్వర్ ఆలోచించాడు. మంచి అవకాశం. వంట మనిషిగా తన భార్యని ఎందుకు పంపకూడదు? నీలవేణి 3 పిల్లల తల్లి అయినా కూడా యవ్వనంగా కనిపిస్తుంది. చక్కని శరీర సౌష్ఠవం, ఎత్తువంపులతో ఆమె అందం మెరిసిపోతూ ఉంటుంది. కొంగుతో ఎంత కప్పుకున్నా కనిపించే అందాలు ఆమెవి. నీలవేణి అందం చూసి గతంలో ఒక ఆఫీసర్ ఆమెతో కొంచెం చనువుగా ఉండేందుకు ప్రయత్నించాడు. దాంతో భర్త వెళ్ళమన్నా వెళ్లకుండా అతను ఎంత చిరాకు పడినా కోపగించుకున్నా భరించేది. నీలవేణికి ఇంట్లో పొగ ఎక్కువైంది. కోపంతో ఈశ్వర్ ఆమెను అస్సలు పట్టించుకోవడం మానేశాడు. ఆమె ఇంట్లో ఉన్నా లేనట్టే ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతనికి మరదలే సర్వస్వము. భర్త ప్రవర్తన ఆమెని దారుణంగా దెబ్బకొట్టింది. ఆలోచనలోనూ పడేసింది. చాలీ చాలని జీతం, ఎంతకీ ఎదగని జీవితాలు, పిల్లల భవిష్యత్తు చూడాలి. గట్టిగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వచ్చిన కొత్త మేనేజర్ చాలా చిన్నవాడని, అందులోనూ చాలా స్ట్రిక్ట్ అని భర్త మాటల్లో తెలిసింది. ఈశ్వర్కి పర్మనెంట్ అయితే అతని జీతం కూడా పెరుగుతుంది. ఆఫీసర్ సంతోషపడితే ఈశ్వర్కి లాభం కలుగుతుంది. మొగుడు బయట చిరుతిళ్ళు తినకుండా మాట తీసుకోవాలి. ఆఫీసర్ ఇంటికెళ్ళి బండి పెట్టాలి. చనువు మీరితే అప్పుడు ఎదురు తిరగాలి. ఇది ఇప్పుడు నీలవేణి తీసుకున్న నిర్ణయం. కొత్త మేనేజర్ మంచివాడైతే తనని ఏమీ అనడు. భర్త గురించి సిఫార్సు చేయొచ్చు, తిండితో పడగొట్టొచ్చు. శరీరాన్ని నమ్ముకోవడం లేదు కదా. ఇలా ఆలోచించిన నీలవేణి తనను తాను సిద్ధం చేసుకుంది. ఆ సాయంత్రం ముస్తాబై భర్త కోసం ఎదురు చూస్తుండగానే ఈశ్వర్ ఇంటికొచ్చాడు. ఆమె అందం అతన్ని పెద్దగా ఆకర్షించలేదు. రాత్రి భోజనాలయ్యాక మాత్రం ఆమె పక్కకి తిరిగి తన వైపు తీసుకున్నాడు. అతని ఆత్రం ఆమెని ఆనందాన్నిచ్చింది. అయితే అది కొద్దిసేపే. దగ్గరికి తీసుకున్నా మళ్ళీ పాతపాటే మొదలుపెట్టాడు. వంట మనిషిగా ఉంటే తప్పేంటని, 2 జీతాలు వస్తాయని, అలాగే మేనేజర్ సంతోషపడితే ఉద్యోగం కూడా పర్మనెంట్ అవుతుందని చెప్పసాగాడు. మని మంచి కోసమే నీపై ఒత్తిడి పెడుతున్నాను, కాదనుకు నీలవేణి, పిల్లల కోసమైనా ఇదంతా చెయ్యాలి అన్నాడు.
అప్పటికే తాను నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇంతగా చెప్తున్నావు, నేను వెళ్తాను. మరి నువ్వు మరదలు గడప తొక్కకూడదు అని చెప్పి నీలవేణి హామీ తీసుకుంది. మొగుణ్ణి గట్టిగా కౌగిలించుకుంది. అతను అసలు ఆమె మూడ్ని గమనించకుండా 3 నిమిషాల్లో ఏదో బాధ్యతగా తన వంతు కృషి చేసి ఆమెని వదిలేశాడు. ఈసారి ఆమె వేడి నిట్టూర్పులు అతని గురకలో కలిసి చల్లారిపోయాయి. ఆ రోజు ఉదయాన్నే ఈశ్వర్ హుషారుగా వేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి గంటలో తిరిగొచ్చాడు. మేనేజర్ ఆ రోజే వంట చేయడానికి రమ్మన్నాడని సంతోషంగా చెప్పాడు. సరే, నేను వెళ్తున్నాను. మీ సార్ని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తాను. నేను కూడా అతని సిఫారసు చేస్తా, పర్మనెంట్ చేయమని. నువ్వు నా మాట వినాలి అని చెప్పి నీలవేణి బంగ్లాకు పోయింది. వారం రోజులు భారంగా గడిచాయి. ఆమె వంట పనిలో చేరిన 2వ రోజే కొత్త మేనేజర్ చనువుగా ఆమెతో మల్టలు కలిపాడు. 3 పిల్లల తల్లిలా లేవని, కొత్తగా పెళ్ళైందని అనుకున్నానని ఆమెను ముగ్గులోకి దించడం మొదలుపెట్టాడు. నీలవేణి నవ్వేసి ఊరుకుంది. ఒకరోజు వంట చేస్తూ ఉండగా ఆమెను వెనక నుండి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె కోపంతో వెనక్కి తిరిగేసరికి అతని ఉడుంపట్టు మరింత బిగిసింది. అతని కళ్ళలో కామవాంఛ స్పష్టంగా కనిపిస్తోంది. నీలవేణి కోపంతో, సార్, మీరు నా భర్తకి సార్, అందుకే మర్యాదిస్తున్నాను. నేను పడిపోయే స్త్రీని కాను అని ఆమె చెప్పి ఆమె బయటికి వెళ్ళబోయింది. కానీ ఆమెను మరింత దగ్గరికి తీసుకున్నాడు. అతని ఊపిరి ఆమె పెదాలకి తగులుతోంది. ఏదో అలజడి. ఇన్నాళ్ళు దాచిపెట్టుకున్న అందాలు అతనికి అందుతున్నాయి. నీలవేణి గుండె చప్పుడు బయటికే వినిపిస్తున్నట్లుంది. మనసు తప్పు అని చెబుతున్నా ఆమె శరీరం శృతి చేసిన వాయిలిన్లా మారిపోయింది. మనసులో వివేకం తనువికి తగులుతోన్న హాయికి పరారైపోయింది. అంతవరకు భర్త దృష్టిలో ఆమె బండరాయి. ఇప్పుడు మేనేజర్ చేయి తిరిగిన శిల్పంలా ఉన్నాడు. ఆమె శిల్పంలా మారిపోయింది. ఇంతవరకు చూడని స్వర్గం ఆమె అరచేతిలో చూపెట్టాడు. ఎప్పుడూ తానే చూడని తనలోని అందాలకి అతగాడు సరికొత్త భాష్యాలు చెప్పాడు. శరీరంలోని అణువణువుని వేణువుగా మార్చేశాడు. అయిపోయింది. ఇన్నాళ్ళు తన భర్తకే సొంతం అనుకున్న శరీరం పరాయి మగాడి సొత్తైపోయింది. తన తప్పు బ్రహ్మరాక్షసులా ఆమెని భయపెట్టసాగింది. వంటగదిలో ఆమె అన్యమనస్కంగా కూర తరుగుతుంటే చెయ్యి కోసుకుపోయింది. రక్తం కారుతున్న ఆమెకి తెలియడం లేదు. ఇంతలో అక్కడికి వచ్చిన మేనేజర్ ఆమెని చూసి తన కర్చీఫ్ తీసి కట్టుకట్టాడు. జీవోత్సవంలా ఉన్న ఆమెని జాగ్రత్తగా కూర్చోబెట్టి అనునయించసాగాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఏనాడు భర్త ఇలా మాట్లాడడం ఆమె చూడలేదు. అందులోనూ అప్పటికే ఆమెకి స్వర్గ సుఖాలు సౌఖ్యాలు చూపెట్టాడు. మరోసారి ఆమె క్షణాగుణం అతని కామబాణానికి బానిసైంది. తీరని దాహంతో క్షణికావేశంలో మలినమైన తన శరీరాన్ని గురించి భర్తకి చెప్పాలని అతను ఏ శిక్ష వేసినా అందుకు సిద్ధమని ఇంటికి బయలుదేరింది నీలవేణి. మనసు తిటవు చేసుకుంది. ఆ రోజంతా ఆమెకి జ్వరం వచ్చినట్లయింది. ఒక పక్క దుఃఖం, మరో పక్క తప్పు చేశానన్న దుఃఖం ఆమెని ఉక్కిరిబిక్కి చేస్తున్నాయి. ఈశ్వర్ రోజులా రాలేదు. వస్తూనే మల్లెపూల పట్నం తీసుకొచ్చాడు. ఆమె అతని ముఖంలో కనిపిస్తున్న ఆనందం చూసి విస్తుపోయింది. నీలవేణితో చెప్పాడు, సార్, మీ వంట మెచ్చుకొని సంతోషించి నా ఉద్యోగం పర్మనెంట్ ఆర్డర్ ఇప్పిస్తారని మాట ఇచ్చారు. జీతం కూడా పెరుగుతుంది. వారం రోజులు అతనికి ఇష్టమైన వంటలు చేసిపెట్టు. నీ రికమెండేషన్ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇంట్లో పిల్లల్ని నేను చూసుకుంటా. తొందరపడి ఇంటికొచ్చేయకు. ఇన్నాళ్ళు నా వల్ల కష్టపడ్డావు. ఈ ఒక్కసారి నీ మనసు మాట విను. నీలవేణి ఎలాంటి జవాబు ఇవ్వలేదు. తాను తప్పు చేస్తున్నానని చెప్దామనుకుంది. తన విషయం తెలిసి ఇండైరెక్ట్గా ఇలా మాట్లాడుతున్నాడా? వారం రోజులు గడిచాయి. నీలవేణి ఉదయం సాయంత్రం బంగ్లాకు వెళ్ళి వంట చేసొస్తోంది. ఈశ్వర్ పిల్లల్ని పక్కింట్లో వదిలేసి మరదల దగ్గరికి వెళ్లడమూ ఆమెకి తెలుస్తూనే ఉంది. అతనిపై పగ తీర్చుకుంటున్నానని మనసు కుదుటపరుచుకుంటుంది. వంటలోని రుచులు ఆమె మేనేజర్కి తెలియజేసింది. ఎన్నో స్వర్గ సౌఖ్యాలు ఆమెకి చవి చూపించాడతను. తాను చెడిపోతున్నానని ఆమెకి అర్థమవుతోంది. మేనేజర్ దగ్గరికి తీసుకున్నప్పుడల్లా ఆమె కోరిక చెప్పేది. ఆమె ఊహించినట్టుగానే, భర్త కోరుకున్నట్లుగానే మేనేజర్ మాట నిలబెట్టుకున్నాడు. ఈశ్వర్కి ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది. ఒక సాయంత్రం ఈశ్వర్ కనకాంబరాలు, దవనం కలిపిన పూలపట్లం కోవా తీసుకొచ్చి చెప్పాడు. నీలవేణి వాటిని అందుకోపోయింది. తీపి కబురు మా మరదలకి చెప్పాలని, ఆమెకివ్వాలని ఇవి తెచ్చా, నీకు కాదు అంటూ ఆమెకి దూరంగా జరిగాడు. నీలవేణి ఉక్రోషంగా చూసింది. అదే అతనికి కావాలి. ఇదిగో ఆర్డర్. జీతం పెరగడమే కాదు, క్వార్టర్స్ కూడా ఇస్తారు తొందరలోనే. మన దరిద్రం మొత్తం పోయింది. ఇప్పుడు చెప్పు, నేను నిన్ను వంట మనిషిగా పంపానని కోపంగా ఉందా, నీకు ఆనందంగా ఉందా అంటూ భార్యతో అన్నాడు ఈశ్వర్. నాకు నీకన్నా ఎక్కువ సంతోషంగా ఉంది. సార్ నా మాట నిలబెట్టాడు అని అంది.
ఇప్పుడు నేను సార్ కోసం మరో ఆడమనిషిని ఏర్పాటు చేస్తా. నీకు వంట చేసే బాదరా బందీ ఇప్పుడు లేకుండా చేస్తా అంటూ కులాసాగా కాళ్ళూపుతూ అన్నాడు ఈశ్వర్. ఆ అవసరం లేదు అంటూ కరాఖండిగా చెప్పేసింది నీలవేణి. నిశ్చేష్టుడయ్యాడు ఈశ్వర్. సార్ ఇక్కడ ఉన్నంత వరకు అతనికి వంట వార్పు నేనే చేస్తా అంటూ దృఢంగా చెప్పింది నీలవేణి. నేను సార్కి మాటిచ్చాను, ఈ ఊళ్ళో ఉన్నంతకాలం అతనికి వండి పెడతానని, లేకపోతే నీకిబ్బంది అంటూ గదిలోకి వెళ్ళి ముస్తాబావసాగింది నీలవేణి. ఈశ్వర్ నివ్వెరపోయాడు ఆమె నిశ్చయానికి. ఇంతలో అప్సరసలా బయటకొచ్చింది. ఆమెను చూసి కట్రాటయ్యాడు ఈశ్వర్. అలవోకగా అతని చేతిలో ఉన్న కనకాంబరాల పూలు సిగలో తురుముకుని నీలవేణి ఇంటి నుండి బయటపడింది. అదండి కథ. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.